బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకోండి. మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైన అటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు ఉంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో, ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్ర దేవతగా పిలువబడే జ్యేష్ఠాదేవి ఇద్దరు భార్యాభర్తలే కాబట్టి ఒకరు ఉంటే రెండో వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు. వారిద్దరు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి ఉంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు. నరుడి కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుందని అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికి మధ్యలో ఉండేటువంటి స్థానంలో కేంద్రీకృతం అవుతుంది. అందుకని బొట్టు పెట్టుకోమంటారు. బొట్టు పెట్టుకుంటే ఆ దిష్టి నరదిష్టి అనేది ఆ బొట్టుతో పోతుంది. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి, ఆ నాడులు ఒత్తిడికి లోనవ్వటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనపడతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది, ఏ విషయం పైన సరిగ్గా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటివారి యొక్క కంటి చూపు నుండి మన యొక్క మేధాశక్తి కాపాడుకోవాలంటే, మెదడును కాపాడుకోవాలంటే, మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా పైన ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. రుణ బాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనశ్శాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయంటే అవతల వాళ్ళకి ఇంకో బొట్టు పెట్టుకోండి. పుణ్యశ్రీలు తమ మాత్రమే కాకుండా సౌభాగ్యం ఉంటే కాకుండా మగవారి కాకుండా వైద్యవం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు. దానినే గంగా సింధూరము అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైద్యవం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టు కొమ్మలు మన యొక్క ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఎదుటి వాళ్ళ బ్యాడ్ ఎనర్జీ, బ్యాడ్ చూపు అనేది మనకి రాకుండా ఉండాలంటే బొట్టు అనేది తప్పనిసరిగా స్త్రీలు ధరించాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.